నమస్తే అండి. నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో మనము జినియా ప్లాంట్స్‌ని సీడ్స్‌తో ఎలా పెంచాలో చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి మనకు మెయిన్‌గా వచ్చి సీడ్స్ అనేవి అంటే కొత్త సీడ్స్ అయి ఉండాలండి. అంటే 1 ఇయర్ లోపు సీడ్స్ మాత్రమే మనము వాడుకోవచ్చు. 1 ఇయర్ దాటిన సీడ్స్ అయితే జర్మినేషన్ రేట్ అనేది మనకు తక్కువగా ఉంటుందండి. ఏ సీడ్స్ అయినా సరే మనము 1 ఇయర్ లోపే వాడేసుకోవాలండి. ఇవైతే మన దగ్గర ఉన్నటువంటి ఫ్రెష్ సీడ్స్. సాయిల్ మిక్స్ విషయానికొస్తే మనకిక్కడ నేను 30% గార్డెన్ సాయిలు, అలాగే 20% శాండు, 30% వర్మి కంపోస్ట్ అనేది తీసుకున్నానండి. ఇలా మనము సాయిల్ మిక్స్ గనక తీసుకున్నామంటే 100% ఏ సీడ్స్ అయినా అండి జర్మినేషన్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చూసారు గదా! ఇలాగా ఫస్టు మీరు సాయిల్‌ని తడిపేసుకోండి. తడుపుకున్న తర్వాత మనము సీడ్స్ వేసుకున్నామంటే ఆ సీడ్స్ అనేవి మనం వాటర్ చేసినప్పుడు లోపలికనేది వెళ్ళిపోకుండా ఉంటాయి. కాబట్టి ఎప్పుడు మనము ఏ సీడ్స్ వేయాలన్నా సరే ఒకసారి సాయిల్‌ని తడుపుకొని తర్వాతనే మనము సీడ్స్ అనేది వేసుకోవాలండి. తర్వాత సేమ్ సాయిల్ మిక్స్ ఉంది గదా! అది లైట్‌గా అంటే ఎక్కువ మందంగా కాకుండా కొంచెం లైట్‌గా అలా వేసుకొని కొద్దిగా వాటర్ చేసుకొని షేడ్‌లో పెట్టేసేయండి. ఎప్పుడైతే మనకు స్ప్రౌట్స్ అనేవి కొంచెం కనిపిస్తాయో అప్పుడు మనము ఫుల్ సన్‌లోకి షిఫ్ట్ చేయాలండి. ఇలాగా 100% జర్మినేషన్ ఉంటుంది. ఎప్పుడైతే మనకు ప్లాంట్స్ అనేవి ఒక 5 ఇంచెస్ పెరుగుతాయో అప్పుడే మనము ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మొక్కననేది పించింగ్ చేసుకోవాలండి. అలా చేయడం వల్ల మనకు ఎక్కువ బ్రాంచెస్ అనేవి వచ్చి ఎక్కువ పూలనేవి వస్తాయి. ఈ జినియా పూలండి ఇయర్ మొత్తం కూడా బాగా పూస్తాయి. ఇప్పుడు మనము సమ్మర్ ప్రిపరేషన్ కోసము జాన్వరిలో సీడ్స్ అనేవి వేసుకోండి మీరు. నేనైతే ఇప్పుడు అన్ని రకాల సీడ్స్ అనేవి అంటే సమ్మర్ కోసం సమ్మర్‌లో మనకు కావాల్సిన కూరగాయ మొక్కలు కావచ్చు, పూల మొక్కలు కావచ్చు అవన్నీ కూడా మనము జాన్వరిలోనే సీడ్స్ అనేవి వేసుకోవాలండి. ఇలాగ మనము జినియా సీడ్స్‌ని ఫ్రెష్ అయి ఉండాలండి. ఎప్పుడు కూడా మనకు ఫ్రెష్ అయి ఉండాలి సీడ్స్ అనేవి. చూసారా 1 వీక్ అంతా కూడా మనకు ఎంత బాగా జర్మినేషన్ అయిందో. కొంచెం ఇంకా ఒక 2 ఇంచెస్ పెరిగిన తర్వాత అప్పుడు రీపాట్ అనేది చేసుకోవాలి. ఎంత బాగున్నాయి గదా! మనం వేసిన సీడ్స్ అన్నీ కూడా జర్మినేషన్ అయ్యాయండి. ఇలాగా ఇవొచ్చేసి 15 వెరైటీస్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి. మనము జినియా సీడ్సు ముద్దవి వేసినా కూడా అవి రెక్కవి కూడా రావచ్చండి. కరెక్ట్‌గా ముద్దవి వస్తాయి అని చెప్పలేము. అలాగే రెక్క పువ్వులు వేస్తే కూడా ముద్ద పువ్వులు కూడా రావచ్చు. ఇలాగా మనకు జినియా పూలనేవి సీడ్స్‌తో ఈజీగా పెంచుకోవచ్చు. అది కూడా ఫ్రెష్ సీడ్స్ అయి ఉండాలండి. చూసారు కదా! ఇది ప్యూర్ రెడ్ అండి. ఇక్కడ ఒకే పాట్‌లో ఒక 4, 5 మొక్కలు ఉండడం వల్ల మనకు ఫ్లవర్ సైజ్ అనేది తగ్గిందండి. ఇంకా నేను పిక్స్ పెట్టాను. అంటే వీడియోస్ తీయలేదు. పిక్స్ పెట్టాను. అవి చూడండి చాలా పెద్ద సైజులో అయితే ఉంటాయి. మన దగ్గర 15 కలర్స్ ఆఫ్ జినియాస్ అయితే ఉన్నాయండి. చూసారు కదా! ఇవన్నీ కూడా ఒక్కొక్క కలరు ఒక్కొక్కలా అంటే లైట్ షేడ్‌లో, డార్క్ షేడ్‌లో అలా ఉంటుందండి. ఇక్కడ చూసినట్లయితే మీరు చూసారా జినియా ఎంత పెద్ద సైజులో ఉందో. మనము రూ. 100 టబ్‌లో గనక ఒక 2 ఆర్ 3 ప్లాంట్స్ అయితే వేసుకోండి. అప్పుడు మనకు పువ్వుల సైజ్ అనేది చాలా ఎక్కువగా పెద్దగా ఉంటుందండి. మనము ఒకే పాట్‌లో ఎక్కువ మొక్కలు గనక వేసుకున్నామంటే పూల సైజ్ అనేది చాలా తక్కువుంటుంది. కాబట్టి ఒక్క పాట్‌లో 1 లేదా 2 మొక్కలైనా పెట్టుకోవచ్చు. 3 మొక్కలైనా పెడితే సైజ్ అనేది చాలా పెద్దగా ఉంటుందండి. చూసారు గదా! ఎంత పెద్ద సైజులో ఉన్నాయో ఫ్లవర్స్. ఇవన్నీ మన గార్డెన్‌లోని జినియా ఫ్లవర్స్ పిక్స్ అండి. మీరు సమ్మర్ కోసము ఇప్పుడే ప్రిపరేషన్ చేసుకోండి. సీడ్స్ ఈజీగా పెంచుకోవచ్చు. మన ఛానల్ గనక ఫస్ట్ టైమ్ గనక చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీద ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.